హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ మనము చికెన్ లెగ్ పీస్ కర్రీ ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి చూసేద్దామా? నేనైతే ఒక హాఫ్ కిలో లెగ్ పీసులు తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కుందాం. ఇలా 1-2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. శుభ్రంగా కడుక్కున్న చికెన్లో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే కొద్దిగా కస్తూరి మెంతి, అలాగే 2 టేబుల్ స్పూను అల్లం పేస్ట్. ఇప్పుడు ఇది మిశ్రమాన్ని అంతా మంచిగా ముక్కలకు పట్టేలాగా కలుపుకుందాం. మసాలాలన్నీ ఈ విధంగా కలిసే మారిగా ముక్కలకి ఇలా కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. నేను మీడియం సైజు ఆనియన్స్ 2 తీసుకున్నాను, అలాగే మీడియం సైజు టమాటా 2, ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక 4 రెబ్బలు కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు మనము వీటిని సన్నగా తరుక్కుందాం. చూసారా ఫ్రెండ్స్, ఆనియన్స్ సన్నగా తరుక్కున్నాను, అలాగే టమాటా ముక్కలు సన్నగా తరుక్కున్నాను, అలాగే 4 కరివేపాకు ముక్కలు తీసుకున్నాను, 4 రెబ్బలు, అలాగే 3 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఎలా చేయాలో మనం ఇంక ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో ఒక 100 గ్రాముల ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అనేది కాగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయ ముక్కలు అనేది వేసుకుంటున్నాను, అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం ఫ్రెండ్స్. అలాగే ఇందులో 4 కరివేపాకు రెబ్బలు వేసుకుందాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఆనియన్స్ ఇది మారిగా వేగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అనేది వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకుందాం ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు ఇందులో సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు వేసుకొని బాగా ఒక 5 నిమిషాల పాటు కలుపుకొని మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1/4 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసి బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్, పచ్చి వాసన పోయేంత వరకు. చూసారా ఫ్రెండ్స్, ఆనియన్ టమోటా చక్కగా వేగిపోయింది మసాలాలో. ఇప్పుడు మనము ముందుగా ఊరబెట్టుకున్న చికెన్ అయితే లెగ్ పీసులు ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, మనం వేసుకున్నాం కదా, ఇక సన్నని మంట మీదుగా స్లోగా కలుపుకుందాం, ఫ్రై చేసుకుందాం, మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, చికెన్లో నుంచి చక్కగా వాటర్ అనేది వచ్చింది. ఇప్పుడు మంచిగా బాయిల్ అవుతా ఉంది ఫ్రెండ్స్. ఇది మారిగా బాయిల్ చేసుకుందాం. ఆహా ఏమి రుచి తినరా మై మరచి, చికెన్ లెగ్ పీసులు బ్రహ్మాండంగా ఉడుకుతున్నాయండి. చూసారా, ఈ విధంగా మనం చక్కగా అనేది ఫ్రై చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఇది మారిగా చికెన్లోని వాటర్ అంతా పీల్చుకునేసి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది.
ఇప్పుడు మనము ఈ లెగ్ పీసులు బాయిల్ అవడం కోసం ఒక గ్లాస్ వాటర్ అనేది ఇందులో యాడ్ చేస్తున్నాను. ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనిచ్చుకుందాం ఫ్రెండ్స్. చికెన్ కర్రీ అనేది చాలా బాగా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చికెన్ లెగ్ పీస్ అనేది బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, చక్కగా చికెన్ లెగ్ పీస్ అనేది బాయిల్ అవుతుంది. మనం అప్పుడప్పుడు మూత తీసి కొద్దిసేపు అలా కలుపుకొని మూత పెట్టేయాలి ఫ్రెండ్స్. ఎక్కువ కలపకూడదు, చికెన్ అనేది చెదిరిపోతుంది ఫ్రెండ్స్. 15 నిమిషాలు అనేది చికెన్ లెగ్ పీస్ అనేది మనం ఉడకబెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనము ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, ధనియాల పొడి అనేది వేయించి పొడిగొట్టుకున్నది యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. మంచి స్మెల్, మంచి టేస్ట్ అనేది వస్తుంది. మిరియాలు, ధనియాల పొడి వేసిన తర్వాత మనము సన్నగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. నెమ్మదిగా ఓపికగా గ్రేవీ అనేది మనకు థిక్నెస్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. ఇలా వచ్చిన తర్వాత మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు అలా ఉడకనిద్దాం ఫ్రెండ్స్. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూసారా, ఈ ఫైనల్గా చికెన్ లెగ్ పీస్ కర్రీ అనేది మనకు రెడీ అయిపోయింది. ఇది వైట్ రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, అలా రోటీలోకి కానీ, సంగటికైనా కూడా సరే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనము ఇక తీసి పక్కన పెట్టుకొని టేస్ట్ చేద్దాం. ఎలా ఉందో మీకు చెప్తాను ఫ్రెండ్స్. చికెన్ లెగ్ పీస్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. చూసారా, ఇలా కలుపుకునేసి టేస్ట్ చేద్దాం. ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్. మనము చికెన్ మసాలాలో ఊరపెట్టిన దానివల్ల మంచి టేస్ట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది చికెన్ లెగ్ పీస్ గ్రేవీ. నేను చూపించిన విధంగా ఈ వీడియోలో మీరు చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. మీ సపోర్టు నాకు ఎప్పుడు కావాలి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.